నేను టీఆర్ఎస్ పార్టీ తరఫున నిలబడ్డా. ఆయన ఇండిపెండెంట్, ఒకటి కాంగ్రెస్ అబ్బాయిది. అయితే ఇంతకుముందు మా బూత్ మా హరితండలో ఉండేది, మా హరితండ గ్రామ పంచాయతీ రుంగణస్థలం మళ్ళమ్మది. అయితే దానివల్ల ఓట్లు మంచిగా జరిగేది. ఆ బూత్ ఎప్పుడు మారుస్తారో మాకు తెలియదు, ఆ బూత్ మారుస్తుంది మాకు తెలియదు, సుగంతండ బూత్. అయితే అక్కడ ఏజెంట్ పెట్టుకున్నావా అని పోయినాము. 7 అయింది మాకు. 7 పోతే అక్కడ బూత్ కాడికి పోతే బూత్ కాడికి మాకు రానియట్లేదు, ఏలోడ్ చేయట్లేదు. మీ టైం అయిపోయింది, ఆ టైంకి మీరు రావద్దని. అక్కడ బూత్ దగ్గరికి పోతే ఆ మాట అన్నారు. వాళ్ళు ఒక్కొక్కళ్ళు వాళ్ళు పిల్లగాళ్ళు యూఎస్లో ఉన్నారు, కొందరు స్వామిలు మాల వేసుకున్న అభ్యర్థులు 8వ తారీఖు ఇరుముడి కట్టించుకొని పోయారు. వాళ్ళు 11వ తారీఖు ఎలక్షన్ మాకు. వాళ్ళది ఓట్లు కూడా వాళ్ళే పెట్టుకున్నారు. వాళ్ళ ట్రైన్ టికెట్లు ఉన్నాయి, ఏ తారీఖు పోయిన టికెట్లు ఉన్నాయి. స్కూల్లో చదివే అబ్బాయిలు ఇక్కడ వచ్చి ఎట్లా ఓటు వేస్తారు? వాళ్ళ ఓట్లు కూడా వాళ్ళే వేసుకున్నారు. వాళ్ళు ఏ టైంలో స్కూల్లో ఉన్నది అన్నీ మేము అక్కడ ఆధారాలు ఉన్నాయి. అక్కడ వాళ్ళు ఏ స్కూల్లో చదివేది ఏందని అన్నీ మా అక్కడ ఆధారాలు ఉన్నాయి. ఆయన కూడా మేము ఇక్కడ మేడం గారికి చెప్తే, మేడం గారు వాళ్ళు పంచాయతీకి సంబంధించిన వాళ్ళు చెప్తే వాళ్ళు ఏం పట్టించుకోరు, అస్సలు దగ్గర రానియట్లేదు. మాకు చెప్పినాం. ఏమని మాకు తెలియదు, ఎక్కినప్పుడే తెలుసు. ఏమి ఆయన కూడా క్యాండిడేటే, మేము కూడా క్యాండిడేటే, మాట్లాడుకున్నాం అట్లా. మేము దీనివల్లే మేము ఇద్దరం పోయినా అక్కడ జరిగిన కాడ పోయినాం. ఆయన కూడా వీడియో తీసుకున్నాం, నేను కూడా తీసుకున్నాను. వీడియో ఇచ్చిన ఆల్రెడీ మీకు. ఇప్పుడు ఆ వీడియో ఇచ్చిన తర్వాత వాళ్ళు అంతా కమిట్మెంట్, పోలీస్ వ్యవస్థ అక్కడ ఏజెంట్లు, అక్కడ కూర్చున్న సార్లు. సుగనితండ బూత్, అది సుగనితండ బూత్ 8వ బూత్, అది 8, 7 అక్కడే, 2 వార్డులు అక్కడే సపరేట్. అది అక్కడ 178 ఓట్లు ఉన్నాయి. ఆడ 170కి 170 వేసుకున్నారు. అక్కడ చనిపోయిన మనుషులు ఉన్నారు, బయట నుంచి రాని వాళ్ళు ఉన్నారు. అందరు ఓట్లు ఎట్లా పడితే అక్కడని అడిగితే మీకు ఏం అవసరమని మాట్లాడడానికి అక్కడ కానిస్టేబుల్ అందరూ ఒక పక్షానే మాట్లాడుతున్నారు. మేము అక్కడ దగ్గర పోయి సర్పంచ్ అభ్యర్థిగా నిలబడ్డా, మేము మాట్లాడడానికి మాకు హక్కు లేదా అని అంటే, ఏముంది మీరు చూసిపోవచ్చు అంతే కదా అని లోపల పోయేసరికి ఒక ఓటుకి 3 వేస్తున్నారు వాళ్ళు. అక్కడ ఎవరు లేరు. మళ్ళీ అన్ని సీరియల్ ఉన్నాయి, అన్ని ఫోటో తీసినా కూడా ఒక్కొక్క మనిషికి ఇంకో ఒకటే కదా ఓటు పెట్టే హక్కు. ఈ ఏళ్ళకి ఉంది, మళ్ళీ ఈ ఏళ్ళకి ఉంది. ఆయన కూడా అధికార ఆఫీస్కి చెప్తే వాళ్ళు ఏం చెప్పట్లేదు. మళ్ళీ మేమేం చేయాలి సార్, మాకు ఒత్తిడి ఉంది, మాది అది ఉందని వాళ్ళే చెప్పుకుంటున్నారు. వాళ్ళ వీడియో కూడా ఇప్పుడు మీకు పెట్టగలిగినా, నేను ఆల్రెడీ వీడియో కూడా ఇచ్చిన. 1కి 10 సార్లు చెప్పినాం మేము. ఆయన కూడా మా మాట అయినట్లే పొద్దు నుంచి సాయంత్రం దాకా అదే గోల. అక్కడ ఆ బూత్ వరకు మాకు చాలా డౌట్ ఉంది. కలెక్టర్ గారికి మాకు పర్మిషన్ ఇవ్వండి, మాకు నెంబర్ ఇవ్వండి. ఇక్కడ మేడం గారికి మేడం గారికి అడిగితే 1కి 10 సార్లు చెప్తున్నా కూడా మేడం పట్టించుకోవట్లేదు అసలు. మేము డిమాండ్ అయింది, అది రీపోలింగ్ జరగాలి, మాకు న్యాయం చేయాలని కోరుతున్నాము. ఆ డిమాండ్ ఏం లేదు, మళ్ళీ ఎలక్షన్ జరగాలి. ఆ బూత్ వరకైనా జరిగితే మాకు న్యాయం జరుగుద్ది. ఆయన కూడా అదే మాట అంటున్నా, ఆయనకి దిగాలని నేను కోరుకుంటున్నా, దిగి పరిష్కారం చేసుకోవాలని అనుకుంటున్నాను. నేను పోలీసు వాళ్ళు చెప్పినాం, ఇందాక వచ్చేసి వెళ్ళిపోయారు. ఏం పట్టించుకో, అధికారం పార్టీ వాళ్ళు ఎట్లా అంటే అట్లా వెళ్ళిపోయారు, వచ్చి కామ్గా వెళ్ళిపోయారు. ఏం పట్టించుకోవట్లేదు. ఇక్కడ పోలీసు వాళ్ళు చేయబట్టే ఇది అంత జరుగుతుంది మా కాడని మాకు డౌట్. వాళ్ళు మాట వింటున్నారు, వాళ్ళు అధికార పార్టీ వాళ్ళు, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అని మాకు బయట నెట్టేశారు. ఆయన ఇండిపెండెంట్ వాడికి బయట నెట్టేశారు. అసలు దగ్గరికి ఎవరికి రానియట్లేదు. అంతా ఏకపక్షాన జరుగుతుంది వ్యవహారం. మేము ఒకటి గవర్నమెంట్ జాబ్ చేసేటోళ్ళు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు సార్, పెద్దోళ్ళు. మా గ్యారెంటీ ఏం లేదు సార్, మాకు ఎలక్షన్ జరగాలి, మళ్ళీ న్యాయం జరగాలి. మాకు ఇది ఎలక్షన్ జరగాలంటే మా ఫ్యాడ్ అయితే మాకు మీరు కనుక్కోండి. ఆ ఊరోళ్ళు ఓటు వేసిన వాళ్ళు కూడా నేను వేయలేదని చెప్తారు. వాళ్ళు పొరుపు అన్ని ఇస్తాం మేము. మాకు న్యాయం జరగాలి అంటున్నాం సార్. మా డిమాండ్ అది ఒకటే. మా ఆయన రంగా మేము ఇంటి పిండికి నిలబడినాం, గెలవాలని అనుకున్నాం. కానీ అక్కడ ఓట్లు ఆమె అన్నీ కొనుక్కుంది, తార కాంగ్రెస్. అయితే ఇక్కడ వాళ్ళని రాలియలేదు. ఎప్పుడైనా ఇక్కడే వేసేసేవాళ్ళు వాళ్ళు, కానీ రాలియలేదు. అందరినీ కొనుక్కుంది. చనిపోయిన వాళ్ళ ఓట్లు కూడా వేసేసుకుంది. శబరిమలకి పోయిన వాళ్ళ ఓటు కూడా వేసేసుకుంది. మేము పెట్టినాం సారు, 10 లక్షలు పెట్టినాం. 10 లక్షలు పెట్టినాం, రాలియలేదు. ఆమె అందరినీ కొనుక్కుంది. మాకు న్యాయం కావాలి అంతే. ఏ న్యాయమైనా మీరే చేయండి. ఆయన మళ్ళీ ఓట్లు వేయాలి, వాళ్ళు వచ్చి ఇక్కడ వేయాలి అని ఆయన డిమాండ్ చేస్తుండు
అంతే. పోలీసులు చెప్పారా? చెప్పినాం, వాళ్ళు వినిపించుకోలేదు, వెళ్ళిపోయారు. మేమేం చేసాం, ఏం చేయం అని వెళ్ళిపోయాడు. పెద్ద మనుషులు ఏం చేస్తారా మీ తరఫున ఎవరన్నా? ఎవరిని తెలియదు. పెట్టారు అది 5 నెలల నుంచి డబ్బులు ఖర్చులు పెట్టినారు. ఇప్పుడు మాకు ఎంత మోసం చేశారు కానీ పొద్దున ఎప్పుడో దిగినారే నాయనా.